ఇక నిన్న చాలామంది అడిగిరు నయీం వ్యవహారం గురించి చెప్పండి అని చెప్పి చాలామంది అడిగిరు. అయితే నేను కొంత రీసెర్చ్ కూడా చేయడం జరిగింది దాని మీద. ఏం జరిగింది, నయీం డైరీలో ఏముంది, ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని రీసెర్చ్ చేయడం జరిగింది. అయితే అది చాలా పెద్ద మిస్టరీగా ఉంది. ఆ చాలా పెద్ద మిస్టరీ వెనకాల ఎవరున్నారు, అసలు నయీంను చంపింది తెలంగాణ పోలీసులేనా, మరి తెలంగాణ పోలీసులు అయితే వాళ్ళకి తెలుగు ఎందుకు రాలేదు, సో ఇట్లా అనేకమైనటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి దాని వెనకాల. ఇక నయీంతోనే అంటగాగిన వాళ్ళైతే ఇప్పుడు చాలామంది ఉన్నారు చట్టసభలలో. చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, మా సభలోనే పెద్ద తలకాయలు ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే కరెక్ట్గా మనం నయీం హత్య గురించి మాట్లాడుకోవాలంటే ఒక సినిమా స్టోరీ, ఒక థ్రిల్లర్ స్టోరీని తలపిస్తుంది. గుజరాత్ రాష్ట్రానికి నయీం హత్యకి ఏం సంబంధం ఉంది, ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆడ నోట్బుక్ పెట్టిన రేపు నా టేబుల్ మీద. ఇక్కడ కేశుభాయ్ పటేల్ అని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండే కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటికి నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నాడు. అప్పటికి ఆయనకు రాజకీయాలతో పెద్దగా సంబంధం లేకుండే. అయితే కేశుభాయ్ పటేల్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హరేన్ పాండ్యా అని కేశుభాయ్ పటేల్ గారికి చాలా నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి. ఆయన హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. హరేన్ పాండ్యా, కేశుభాయ్ పటేల్ వీళ్ళిద్దరూ ప్రధానమైనటువంటి అనుచరులుగా భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఇటువైపు 2001లో గుజరాత్లో ఎన్నికలు జరుగుతాయి. గుజరాత్లో ఎన్నికలు జరిగితే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అవుతారు. నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి కావడం ఈ హరేన్ పాండ్యాకు, కేశుభాయ్ పటేల్కు అంతగా ఇష్టం లేకుండే. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేశుభాయ్ పటేల్కు వర్గానికి చెందినటువంటి ఇది కాదు నోట్బుక్ కేశుభాయ్ పటేల్కు అనుచరుడైనటువంటి హరేన్ పాండ్యాను రెవెన్యూ మినిస్టర్ చేస్తాడు. రెవెన్యూ మినిస్టర్ చేస్తే హరేన్ పాండ్యా ఏం చేస్తాడు, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అంగీకరించక రాజీనామా చేసేస్తాడు. రాజీనామా చేసి అప్పటికే 2002లో గోద్రా అల్లర్లు జరుగుతాయి. గోద్రా అల్లర్లు జరిగితే ఆ అల్లర్లో నరేంద్ర మోడీ అలసత్వం వహించిండు. నరేంద్ర మోడీ గారు ఈ అల్లర్లను ప్రేరేపించిండు అనేటువంటి విధంగా హరేన్ పాండ్యా ఆరోపణలు చేస్తాడు. ఈ హరేన్ పాండ్యా ఆరోపణలు చేస్తే కరెక్ట్గా ఏం జరుగుతుందంటే గోద్రా అల్లర్లు జరిగితే గోద్రా అల్లర్లు ప్రేరేపించే విధంగా నరేంద్ర మోడీ వ్యవహారం ఉందని ఈయన గోద్రా అల్లర్ల పైన విచారణ చేస్తున్న స్వతంత్ర కమిషన్కు హరేన్ పాండే రహస్యంగా ఒక నివేదిక ఇచ్చిండు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఏం జరిగిందంటే ఈ హరేన్ పాండ్యా అంటే కేశుభాయ్ పటేల్ వర్గం వర్సెస్ నరేంద్ర మోడీ వర్గంగా మారిపోయింది బీజేపీలో. అప్పుడు నెక్స్ట్ జరిగినటువంటి ఎన్నికలు నాటికి హరేన్ పాండ్యాకు అసలు టికెటే రాదు. నరేంద్ర మోడీ సూపర్ పవర్గా గుజరాత్లో ఉంటాడు భారతీయ జనతా పార్టీలో. హరేన్ పాండ్యాకు అసలు టికెటే రాదు. హరేన్ పాండ్యా ఒకరోజు ఎప్పుడంటే అది 2004-05 అప్పుడు సాధారణంగా వాకింగ్ పోతే హరేన్ పాండ్యా పైన కాల్పులు జరుగుతాయి. కాల్పులు జరిగి అక్కడికక్కడే చనిపోతాడు ఆయన. అక్కడికక్కడే చనిపోయిన తర్వాత ఇది చాలా పెద్ద సంచలనం రేపుతుంది. ఇది నరేంద్ర మోడీ గ్రూప్ చేసినటువంటి హత్య అనేటువంటి ఆరోపణలు ఆ రోజు విపక్షాలు కూడా చేసినాయి. కేశుభాయ్ పటేల్ లాంటి వాళ్ళు కూడా అందరూ ఇదే అనుకున్నారు అప్పుడు. అయితే విషయం ఏంటంటే ఆ హత్య చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో హరేన్ పాండ్యాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి నయీంకు తెలిసినటువంటి వ్యక్తిగా చర్చ జరిగింది. హరేన్ పాండ్యా హత్య కేసు విచారణలో నయీం పేరు ప్రస్తావనకు వచ్చింది. ఏది మనం అనుకుంటున్నటువంటి నయీం పేరు వచ్చినటువంటి సందర్భంలో నయీంని కొంతమంది వాడుకొని ఆ హత్య కుట్రలో భాగం చేసిరు అనేటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో
సోహ్రబుద్దీన్ నరేంద్ర మోడీ ఆ తర్వాత ఈ ఎవరైతే కొంతమంది గోద్రా అల్లర్లకు కారణమయ్యారో వాళ్ళ మీద ప్రతీకార చర్యకు దిగుతా ఉన్నాడు సోహ్రబుద్దీన్ అనేటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. ఉన్నప్పుడు నయీంని కొంతమంది సీక్రెట్ పర్సన్స్ అప్రోచ్ అయ్యారు, సోహ్రబుద్దీన్ను ఎన్కౌంటర్ చేయాలి, పట్టుకోవాలి, అది నీ వల్లనే అవుతుంది అని చెప్పానంటే నయీం ట్రై చేసి సోహ్రబుద్దీన్ను, ఆయన భార్యను, ఇంకొక ఆయన అనుచరుడు ప్రజాపతిని, ఈ ముగ్గురిని హైదరాబాద్కు పిలిపిస్తాడు. హైదరాబాద్కు పిలిపిస్తే హైదరాబాద్లో 10 రోజుల పాటు వాళ్ళు నయీంతో కలిసి ఉంటారు. ఈ ముగ్గురు నయీంతో కలిసి ఉంటారు. నయీంతో కలిసినటువంటి సందర్భంలో 10 రోజులు ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళని సంగీత్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్ నుంచి సాంగ్లీకి పంపించడం కోసం వాళ్ళని బస్సు ఎక్కిస్తాడు, టికెట్లు బుక్ చేసి పంపిస్తాడు. కరెక్ట్గా జైహీరాబాద్ కాడికి పోగానే యాంటీ టెర్రర్ గ్రూప్కి సంబంధించినటువంటి పోలీసులు జైరాబాద్ కాడ బస్ ఆపి సోహ్రబుద్దీన్, ఆయన భార్య, ఆ తర్వాత ప్రజాపతి, ఈ ముగ్గురిని బస్సు దించి సోహ్రబుద్దీన్ను ప్రజాపతినేమో గుజరాత్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో నిర్బంధించారట. సోహ్రబుద్దీన్ గారి భార్యను మరో చోటికి తరలించారు, అంటే వాహనాలలో తీసుకుపోయి ఆ ఏడైతే ఆడ ఫామ్ హౌస్లో నిర్బంధించారో ఆ తెల్లారే ఒక నడివీధిలో సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ శవమై కనిపించాడు. పోలీసులు ప్రకటించారు ఆయన ఎన్కౌంటర్ చేసినామని. ఆ తర్వాత ఈ సోహ్రబుద్దీన్కి సంబంధించినటువంటి హత్య ఎవరైతే సోహ్రబుద్దీన్ పట్టుకున్నారో ఆ వివరాలు ఆ భార్యకు, తర్వాత ప్రజాపతికి ప్లస్ వీళ్ళని దోలిచ్చినటువంటి వీళ్ళని ఎవరు పట్టుకోపోతున్నారో ముందే తెలుసు కదా ఎవరికి, నయీంకి. అయితే వీళ్ళకు మాత్రమే తెలుసు దీనికి సంబంధించి. ఇక్కడ ఏం జరిగిందంటే నరేంద్ర మోడీ గారు ఆ రోజు 2001లో సీఎంగా ఉన్నప్పుడు హోంశాఖ మంత్రి అమిత్ షా, హిరేన్ పాండ్యా హత్య జరిగిన నాటికి అమిత్ షా గారు హోంశాఖ మంత్రి, ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. అయితే ఈ ముగ్గురికే తెలుసు కదా ఇక ఆయన ఎన్కౌంటర్ చేసిరు. ఎన్కౌంటర్ చేసిన మరుసటి రోజే సోహ్రబుద్దీన్ భార్యను అసలు ఎక్కడ ఆనవాళ్ళు లేకుండా ఖతం చేసేసారు, ముక్కలుగా ఖతం చేసేసారు. ఆ తర్వాత ఇతను తప్పించుకొని పోయాడు, ప్రజాపతి తప్పించుకొని పోతే ప్రజాపతి కోసం వేట కొనసాగించి కరెక్ట్ ఏడాది తర్వాత ప్రజాపతిని కూడా చంపేశారు. కేసు ఇది. ఇక హిరేన్ పాండ్యా హత్య ఎట్లా జరిగింది అనేటువంటి కోణంలో ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అప్పట్లో యూపీఏ గవర్నమెంటు స్వతంత్ర కమిషన్ వేసి విచారణ చేపిస్తూ ఉంది. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయినటువంటి సందర్భంలో సిబిఐ ఆధారాలు సేకరించడం కోసం అసలు వీళ్ళు హైదరాబాద్కి ఎందుకు వచ్చారు, నయీంని ఎందుకు కలిసిరని నయీంను పట్టుకోవడానికి సిబిఐ వేట మొదలుపెట్టింది. సిబిఐ వేట మొదలు పెడితే సిబిఐకి నయీం దొరకలే. సరే, అతనికి అనేకమైనటువంటి పోలీసుల సపోర్ట్ ఇక్కడ ఉండే, మా అందరికీ తెలుసు. కొద్దిగా గతంలో రిటైర్డ్ అయిన డీజీపీలు వాళ్ళు 1000 కోట్లు సంపాదించారు నయీంని అడ్డం పెట్టుకొని, ఇప్పుడు కూడా ఉన్నారు కొంతమంది. సరే, ఇది జరిగింది. నయీం కోసం వేట కొనసాగిస్తే నయీం దొరకలే. గుజరాత్లో విచారణ జరిగితే పారదర్శకంగా ఉండదని సిబిఐ ఏం చేస్తుందంటే ఈ కేసును బాంబేకు తరలించండి అని చెప్తుంది. అప్పుడు కేసు బాంబేకి వస్తుంది. కేసు బాంబేకి రాగానే కరెక్ట్గా ఇంకొక 25 రోజులలో కేసు ట్రయల్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ట్రయల్స్ స్టార్ట్ అవుతూ ఉంటే ఇక మిగిలింది ఎవరు మరి ఈ కేసులో ఈ హత్య గురించి తెలిసింది? నయీం ఒక్కడే మిగిలిండు. కేసు విచారణ ప్రారంభమవుతుంది అనేటువంటి 20 రోజుల కంటే ముందు కరెక్ట్గా 2016 ఆగస్టు 7 తారీఖు రోజు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చాడు. నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చి వివిధ సభల్లో పాల్గొని వెళ్ళిపోయిండు. నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి పోయే వరకల్లా నయీం మర్డర్ అయింది. నయీం హత్యకు గురైంది, షాద్నగర్లో హత్యకు గురైంది. వాస్తవానికి ఇది చాలామంది కేసీఆర్ ప్రభుత్వం చేయించిన హత్యగా అప్పుడు అనుకోరు. కానీ ఆ మిలీనియం టౌన్షిప్ ఏదైతే ఉందో, నయీం షాద్నగర్ దగ్గర మిలీనియం టౌన్షిప్లో ఎన్కౌంటర్ కాబడ్డాడు కదా, ఆ టౌన్షిప్లో ఫస్ట్ నయీం అక్కడ, నయీం భార్య, నయీం అక్క, నయీం అమ్మ ముగ్గురు ఫస్ట్ వెహికల్లో వచ్చారు అక్కడ ఒక సెటిల్మెంట్ కోసం. వాళ్ళు ఆ ఇంట్లోకి పోయిన తర్వాత నయీం రెండో వెహికల్లో వచ్చిండు. రెండో వెహికల్ దిగిన కొద్ది క్షణాల్లోనే
అతన్ని ఖతం చేసేసారు. అయితే నయంను కాల్చినటువంటి వ్యక్తులు అలా ఇంట్లోకి పోయి ఇంట్లో వాళ్ళని కూడా నిర్బంధించి ఎక్కడ అక్కడ కూర్చున్నబెట్టి అసలు వాళ్ళకు తెలుగు అక్షరం రాదు, ఉర్దూ అంతకంటే రాదు, ప్యూర్ హిందీలో మాట్లాడినట్టుగా మన రీసెర్చ్లో తెలిసింది. అయితే ఈ విషయం తెలంగాణ పోలీసులకు ఎన్కౌంటర్ అయిన తర్వాత తెలిసినట్టుగా మనకు సమాచారం ఉంది. తర్వాత సిట్ వేసిరు, ఆ సిట్లో రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయితే కొంతమందికి ఏమో నయం చనిపోవడం కావాలి, కొంతమందికి ఏమో నయం దగ్గర ఉన్న ఆస్తులు కావాలి. ఆ రోజు ఆ ఇంట్లో మిలీనియం టౌన్షిప్లో 10,50,00,000 రూపాయలు ఆ ఇంట్లో ఉండే అని మనకు విశ్వసనీయ సమాచారం. నగదు ఆ 10,50,00,000 రూపాయలను లెక్క పెట్టడానికి షాద్నగర్ చుట్టూ ఉన్నటువంటి బ్యాంకుల దగ్గర పోయి మిషన్లు తెచ్చారు. మిషన్లు తెచ్చి మొత్తం లెక్క పెట్టారు. మొత్తం డబ్బంతా లెక్కబెట్టి 3 లక్షలు దొరికినాయని పేపర్ మీద పెట్టారు. నయంకి సంబంధించినటువంటి డైరీలో నయంని ఎవరెవరు కలిసిరు, ఎక్కడెక్కడ కలిసిరు, ఏం కథ అనేది కంప్లీట్గా పిక్చర్ ఉంది. ఆ డైరీలు తెలంగాణలో అప్పటి ప్రభుత్వ పెద్దల దగ్గర ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ డైరీలో ఉన్నటువంటి పేర్ల ఆధారంగా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇది 2016లో నయం ఎన్కౌంటర్ జరిగిండు. 2016లో నయం ఎన్కౌంటర్లో ఆ డైరీలు దొరికిన తర్వాత నల్గొండ జిల్లా నుంచి లేకపోతే ఇతర మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరిగినాయి. మీరు చూడండి, ఎందుకంటే ఇలా పేరన్లు ఉంది. వస్తావా సస్తావా అంటే చాలామంది పార్టీ మారిరు, అందులో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. అసలు ఇంకా ఇన్డెప్త్కి పోతే చాలా భయంకరమైన నిజాలు ఉన్నాయి. సో నేను చేసినటువంటి రీసెర్చ్లో విత్ డేట్లు నేను ఆ జడ్జిమెంట్ కాపీ కూడా చదివిన. అయితే అక్కడ గుజరాత్లో ఏదైతే ఈ కేసును ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడో జడ్జి గారు, ఎవరైతే విచారణ చేస్తూ ఉన్నారో ఆ జడ్జి కూడా చచ్చిపోయాడు. ఆ జడ్జి హత్య జరిగిందా, హార్ట్ అటాక్ కానీ మొత్తానికైతే అనుమానాస్పదంగా మృతి చెందిండు. మొత్తం ఈ ఎంటైర్ వ్యవహారం అంతా ఎట్లా ఉంది, దేని చుట్టూ ముడిపడి ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఆ తర్వాత బాంబే కోర్టు సరైన ఆధారాలు లేవని చెప్పి అందరినీ నిర్దోషులు అని చెప్పేసింది. నిర్దోషులు అందరూ అయ్యారు కానీ చచ్చిపోయింది ఎట్లా అనేది మళ్ళీ మిస్టరీయే. సో ఆ బాంబే కోర్టే, ఏది స్పెషల్ సిబిఐ కోర్టే ఇందులో నరేంద్ర మోడీ పాత్ర లేదు, ఆ తర్వాత అమిత్ షా పాత్ర లేదని చెప్పి ఎట్లాంటి ఆధారాలు లభించలేదు. ఎక్కడన్నా సాక్షి దొరికితేనేమో ఏమైనా బలపడు, ఏ సాక్షి దొరకలే. జరిగినటువంటి కథ నాకు అర్థమైన కాడికి ఇది వాస్తవానికి నయం ఉండడం తెలంగాణ పోలీసులకు చాలా ఇష్టం బతికుండడం. ఎందుకంటే అనేక కార్యక్రమాలు ఆయన ద్వారా చేస్తూ ఉన్నారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఉన్నటువంటి పోలీస్ అధికారి నిత్యం కలిసేటోడట నయంను. ఆ తర్వాత ఒక పాల సంస్థకు పనిచేసినటువంటి మదర్ డైరీలు అటు ఇటువంటి దానికి పనిచేసినటువంటి కుటుంబం కంప్లీట్గా ఆయనతోటే ఉందంట. ఇట్లా అనేకమైనటువంటి సెటిల్మెంట్లు, భూదందాలు నయంను అడ్డం పెట్టుకొని నల్గొండలో ఉన్నటువంటి ఒక వర్గం చేసింది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సరే, నయం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అరాచకాల మీద నయం శరీరాన్ని ఎవరు ఎట్లా వాడుకున్నారు అనేది సపరేట్ ఎపిసోడ్లో చూద్దాం. కానీ నయం ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి అంశాలు ఇవే. మోదీజీ ఆప్కా ప్యార్ హమారా ఊపర్ హోనా చాయే, ఇది గుర్తుపెట్టుకోరు. ఈ పదం ఎవరన్నారు, ఈ మాట ఎవరన్నారో గుర్తుపెట్టుకోరి. చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు వస్తాయి దాంట్లోకి. అయితే నిన్న దాదాపు ఒక 358 పేజీల జడ్జిమెంట్ కాపీ ఉంది. ఏది సోహరాబుద్దీన్, ఏది ఆర్ఎన్ పాండ్యాకి సంబంధించినటువంటి దాంట్లో, ఆ తర్వాత సోహరాబుద్దీన్ ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి అంశంలో ఇట్లా రకరకాలుగా ఈ ఎపిసోడ్ జరిగింది. సో నాకు తెలిసింది ఇది 100% నిజమని చెప్పను. నా రీసెర్చ్లో తేలింది మాత్రం ఇది.